హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 4 అయింది. ఓకే. ఇప్పుడైతే నేను ఇంకా మా అమ్మాయిని 10th కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇంటర్‌కి అయితే జాయిన్ చేయడానికి ఇంకా కాలేజ్ దగ్గరికైతే వెళ్తున్నాను. సో, మెయిన్ ఇవాళ మనకి వీడియో వచ్చి ఏంటంటే, నాకు నలుగురు పిల్లలన్నమాట. సో, మాకు నలుగురు పిల్లల్ని మేము ప్రైవేట్‌గా ఎలా చదివించగలుగుతున్నాము, వాళ్ళ ఫీజులెంత, ఎలా కట్టగలుగుతున్నాము. సో, ఇదే ఫ్రెండ్స్. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నలుగురు పిల్లల్ని వాళ్ళకి మాకంటూ ఆస్తులు ఏమి లేవు ఫ్రెండ్స్. పిల్లలకి ఈ రోజుల్లో చదువే ఆస్తన్నమాట. సో, అదైతే మేము ఇవ్వాలని చెప్పి నేను మా హస్బెండ్ అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అనమాట. సో, మేము తిన్నా తినకపోయినా, ఉన్నా లేకున్నా వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళని పోషించుకుంటూ, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ నేను మా హస్బెండ్ ఇద్దరమే అసలు ఎంత కష్టపడుతున్నామో అది దేవుడికి మాకే తెలుసన్నమాట. సో, ఎన్నో అవమానాలు పడుతున్నాము. సో, డబ్బుల విషయంలో. కానీ ఇంక దేవుడే ఉన్నాడు, మేమున్నాము అన్న కాడికి మేము ఇంక మా చిన్న పాపని రమ్మన్నామండి. సో, ఇంక మేమైతే నేనైతే రాను అనిందనమాట. ఇంక అందుకని నేను మా హస్బెండ్ అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నామనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ చేసేస్తే ఇంక మనకి సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది. సో, కాబట్టయితే ఇంక వెళ్తున్నామన్నమాట. సో, చాలామంది అంటారు ఫ్రెండ్స్, ఎందుకు అంత చదువు అవసరమా ఆడపిల్లలకి? ఏదో గవర్నమెంట్‌లో చదివించేయొచ్చు కదా! అని అనేవారనమాట. బట్ నేనైతే ఇంకా అలా కాదు. ఆడపిల్లలకి చదువు కంపల్సరీగా ఉండాల్సిందేను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి తలరాతలు ఒకేలా ఉండట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళొస్తారో తెలియట్లేదనమాట. సో, మనకన్నీ చూసి రాము మనము ఎలాంటి వాళ్ళో ఏంటననేది. సో, చేసేస్తాము. వాళ్ళకి కొన్ని రోజులు బానే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు పడే కష్టాలు చాలామంది పడేవన్నీ చూస్తున్నాము. కాబట్టి ఇంక మా పిల్లలకైతే ఇంక అలా ఉండకూడదు. వాళ్ళకి చదువు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి నేను మా హస్బెండ్ గట్టి నిర్ణయం తీసుకొని ఇంక పిల్లలనైతే ఇంక ప్రైవేట్‌గానే చదివించుకొస్తున్నాము ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే నేను స్కూల్‌లో జాయిన్ అయ్యాను. కాకపోతే కొంచెం తగ్గిస్తారు అంతే తప్ప అంతా అయితే తగ్గించరు. కానీ నిజంగా అంటే మాకంటూ ఆస్తులేమీ లేవు ఫ్రెండ్స్. మాకు పొలాలు గట్ట ఏమీ లేవన్నమాట. మా ఇద్దరి రెక్కల కష్టం మీద వచ్చిన డబ్బులతోనే మా పిల్లల్ని చదివించుకుంటున్నాము నేను, మా హస్బెండ్. ఈ రోజుల్లో మీకు తెలుసు గదా ఫ్రెండ్స్, ప్రైవేట్‌గా చదివిస్తుంటే మనకి ఫీజులు ఎంతున్నాయో తెలుసు గదా! సో, అలాంటి ఫీజులు నలుగురు పిల్లలకి పే చేసుకుంటూ వాళ్ళ చదువులు గూడా ఒకళ్ళు ఇప్పుడు ఇంటర్‌కెళ్లారు. ఒక అమ్మాయి 9థ్‌కొచ్చింది. ఇంకొక అమ్మాయి 8థ్‌కొచ్చింది. ఇంకొక అమ్మాయి సెకండ్‌కొచ్చింది. సో, ఇంక దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎంత బర్డెన్ అయిపోతుందో మాకు. మాకు ఆస్తులేమీ లేవు ఫ్రెండ్స్. నేను ఇదే పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు యూట్యూబ్‌లో ఛానల్ పెట్టారు. కానీ ఎంత ఆస్తి ఉంటే వీళ్ళు ప్రైవేట్‌గా చదివిస్తున్నారని. మాకైతే ఆస్తులే లేవండి. నేను మా హస్బెండ్ కొంచెం చదువుకోబట్టి దాని మీద జాబ్ చేస్తూ వచ్చిన శాలరీని ఇంకా వాళ్ళకి పే చేసుకుంటూ ఇంకా కూడా పే చేసుకోవాలి. సో, ఇంకా వెనక ముందు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే నోటిలో మాట బావుంటే ఊరు మంచిదవుతాది అని అంటారు. కాబట్టి నేను మా హస్బెండ్ ఎక్కడికెళ్ళినా బాగా మాట్లాడతాము. వాళ్ళని ఒప్పించగలుగుతాము. కాబట్టే కొంచెము వెనక ముందు పే చేసుకుంటూ అలా పిల్లల్నయితే చదివించుకుంటున్నాం అన్నమాట. ఇంకా మా అమ్మాయిని జాయిన్ చేయడానికి మా అమ్మాయి కాలేజ్‌కి అయితే వెళ్ళిపోయాము. అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ చేసేసాము ఆల్రెడీ. ఇంకా వచ్చేసామండి. ఇంకా నాకైతే నేను ఆఫ్టర్‌నూన్ అన్నం తినలేదు. మా హస్బెండ్ అయితే టిఫిన్ పెట్టిస్తాకైతే తీసుకొచ్చారు. మా హస్బెండ్ ఎందుకొస్తారు ఫ్రెండ్స్ హోటల్‌కైతే, నేను తింటానని తీసుకొస్తారు. పాపం ఆయనైతే తినరు. ఆయన చాలా డైట్‌గా ఉంటారన్నమాట. ఈవెన్ కాఫీ గానీ, టీ గానీ, జ్యూస్‌లు గూడా తాగరు ఫ్రెండ్స్ ఎప్పుడూ గానీ. అది నేను బలవంతం పెడితేనే తాగుతారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే నిజంగా మా హస్బెండ్‌ని చూస్తే నాకు కొన్ని సార్లయితే ఏడుపొస్తుందన్నమాట. అంత ఇదిగా ఉంటారు. అసలా ఎక్కడికెళ్ళినా ఏ ఏ అసలు దుబారా ఖర్చులంటూ ఏం చేయరు. నీడయితేనే చేస్తారనమాట. హోటల్‌కి గానీ, ఏదన్నా బేకరీకి గానీ, ఇంకెక్కడికైనా సరే నేను తింటానని తీసుకెళ్తారు. నా కోసమే తీసుకెళ్తారు. ఆయన పెట్టుకున్న ప్లేట్ కూడా నాకే ఇస్తారనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ అంతే. ఇంకెప్పుడు నా గురించి ఆలోచిస్తారెక్కువ. ఇంక మా పిల్లల గురించి మేమిద్దరం కలిపి ఆలోచించుకుంటూ ఉంటాము. వాళ్ళకి మేము, మాకు వాళ్ళు తప్ప ఇంకా మేము మా దృష్టిలో అయితే ఇంకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు బావుండాలని నేను, మా హస్బెండ్ అయితే చాలా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నా పిల్లల్ని బాగా చదివించాలని నేనైతే నిజంగా కోరుకుంటున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను గానీ ఎమోషనల్ అయితే అయిపోతున్నానన్నమాట. ఇప్పుడు నాకు చాలా ఎమోషనల్‌గా అయితే ఉందన్నమాట. ఐ మీన్ కళ్ళనీళ్ళైతే వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పేరెంటు కోరుకోవచ్చు ఫ్రెండ్స్, నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు బాగుండాలి,
మంచి స్థాయికి రావాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా కోరుకొని ఉంటారు. కానీ మేము కలిగేమే కానీ గవర్నమెంట్ జాబ్స్ అయితే కొట్టలేకపోయామన్నమాట. ఎందుకంటే ఇంక అప్పట్లో ఇంకా వచ్చిన ఏదో రికమెండేషను లేదంటే మనీ ప్రాసెస్ ఇంక ఏదో ఒకటి అంటే మా హస్బెండ్‌కి ఒకప్పుడు డీఎస్సీలో 1½ మార్కులో డీఎస్సీ పోయిందనమాట. సో 3 మంత్స్ తనైతే అసలు నిజంగా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. ఇంకా అలాగా అటెంప్ట్ చేయడం రాకపోవడము. ఇంకా నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ ఉన్నోడే చదివించగలడా? ప్రైవేట్ జాబ్ ఉన్నోళ్ళు చదివించలేమా? అని ఫిక్స్ అయిపోయాను. ఎంత కష్టమొచ్చినా సరే, ఏం పడ్డా సరే ఇంక మా పిల్లల్ని చదివించాలి అనని ఇంక మా హస్బెండ్ నేను అయితే గట్టి నిర్ణయం తీసుకొని అయితే ఇంక పిల్లల్ని అలా చదివించుకుంటూ వస్తున్నాము. ఫర్దర్ స్టడీస్ అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు ఆలోచించుకుంటూ ఉంటాను నాకే, అంటే ఫీజులు పెరుగుతూ ఉన్నాయి ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. ఎలాగైనా సరే కట్టేయాలి అని అనుకుంటాను. ఓకే, ఇంకా మనకి 365 రోజులు మనకి డ్యూటీ ఉంటే పర్వాలేదు. మధ్యలో కొన్ని హాలిడేస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా నేనైతే చెప్తున్నాను. ఆ హాలిడేస్‌లో గూడా ఇంకెక్కడన్నా పని దొరికితే బాగుండు, నేను వెళ్తాను అన్న ఆలోచన అయితే నాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అది కొంతమంది బిడ్డలు మాత్రమే గమనిస్తారు, అందరూ గమనించరు. ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్‌ని కూడా మేము చూస్తున్నాం కదా! కొంతమంది అంటే మన చేతికి 5,000 ఉంటే 5,000 ఒకే రాగుండవు కదా! ఒకళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంకొకళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తారనమాట. కానీ పేరెంట్స్‌ని మాత్రం ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే బిడ్డల గురించే పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. మేము పేరెంట్స్ అయ్యాక గానీ మాకు ఆ విలువ తెలియలేదన్నమాట. ఇప్పుడు నా నలుగురు పిల్లల్ని ఈక్వల్‌గా చదివించుకుంటున్నాను. నాకున్న దానిలోనే నలుగురికి పెట్టుకుంటున్నాను. నాకున్న దానిలోనే నలుగురికి అన్నీ పంచుకుంటున్నాను. నిజంగా దానికి మాత్రం దేవుడికి నిజంగా నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఇద్దరిని పెంచడమే చాలా కష్టంగా ఉంటుంది. అది నన్ను కూడా చాలామంది క్వెషన్ వేశారన్నమాట. నేను క్వెషన్ వేసినా మీకెందుకు, మీరు పెడుతున్నారా? మీరు చూస్తున్నారా? అన్న కాడికైతే నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను అస్సలు ఒప్పుకోను ఫ్రెండ్స్. మీకు నలుగురు పిల్లలు ఎలా చూస్తున్నావు అని అంటారు. ఎంత చెట్టుకి అంత గాలి దేవుడే ఇస్తాడు, మనం ఇయ్యక్కర్లేదు. ఓకేనండి. ఇద్దరిని చూసుకోగలిగే శక్తి వాళ్ళకిస్తే నలుగురిని చూసుకోగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చాడనమాట. సో, కాబట్టి ఇంక ఇలాగైతే మా జీవితం అయితే గడుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ పెడితే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. సో, బావుంటుంది కదా అని మా హస్బెండ్‌ని అడిగితే ఎందుకులే అన్నారు. బట్ నేనైతే మా హస్బెండ్‌ని ఒప్పించుకోవాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళనే కాకపోతే ఒప్పించుకోవాలి. కాబట్టి వాళ్ళనైతే కన్విన్స్ చేసి మా పేరెంట్స్‌ని, మా హస్బెండ్‌ని ఇంకా నేనైతే యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాను. సో, మీ దయ ఉంటే, మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీగా నేను సక్సెస్ అవుతాను. సో, నా పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లకి కంపల్సరీగా చదువు అవసరమండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనిలా అంటున్నానని ఏమనుకోకండి. నేను చాలా జీవితాలైతే చూస్తున్నాననమాట. వాళ్ళు తెస్తేనే తినడం, వాళ్ళిస్తేనే తీసుకోవడం. ఈ రోజులు మారాలి. ఇంక రాబోయే రోజుల్లో అయితే ఇంకా ఏమో చెప్పలేం కదా! పేరెంట్స్ ఎప్పుడు పిల్లలు తోడుంటారని మనం చెప్పలేము కదండీ! వాళ్ళని చదివించేస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారనమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మా మమ్మీ ఇదే చెప్తూ ఉంటారు. మన కాళ్ళ కింద మట్టి గట్టిగా ఉంటే మనం అటు ఇటు తొణకలేమనని. సో, అది నా పిల్లలకైతే నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా అమ్మాయినైతే స్కూల్‌లో జాయిన్ చేసేసాను కాలేజ్‌లో. ఇంకా మా ముగ్గురు పిల్లల్ని కూడా ఒక అమ్మాయి 9థ్‌కెళ్ళింది. ప్రమోట్ చేశారు 8థ్ నుంచి. ఒక అమ్మాయి 7థ్ నుంచి 8థ్‌కి. ఇంకొక అమ్మాయి ఫస్ట్ నుంచి అయితే సెకండ్‌కి ప్రమోట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ఫీజులైతే నిజంగా ఒక్కొక్కళ్ళకొచ్చి ఒక పెద్ద పిల్లలకైతే 50, మా అమ్మాయికి ఇప్పుడు ఇంటర్ అమ్మాయికైతే 80,000. ఇంకా చిన్న పిల్లల ముగ్గురికైతే ఒక్కొక్కళ్ళకి 50,000 ఉంటుంది. ఇంకా అంత ఫీజు నేను పే చేసుకుంటూ నేను, మా హస్బెండ్ ఎన్నో కష్టాలు పడుతున్నామండి. సో, ఈ కష్టాల నుంచి బయట పడాలి అనుకుంటున్నాను. పడాలి అనుకుంటే మీ సపోర్ట్ మాకు కావాలి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకున్న ఆస్తి ఇల్లు ఒక్కటే. సో, ఇంకా ఈ ఇల్లు మాత్రం చాలా కష్టపడి కట్టించుకున్నాను. అంటే మీకు తెలుసు గదా! ఈ రోజుల్లో ఏముంటుంది ఆడవాళ్ళ దగ్గర ఆస్తి బంగారమే ఉంటుంది. సో, బంగారము అలాగే మా మావయ్య గారు కొంచెం పొలమైతే అమ్మేశారు. ఇంక దాన్ని దీన్ని కలిపైతే మేము ఇళ్ళైతే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంక అలాగైతే ఇల్లు నిలుపుకున్నామన్నమాట. ఇంక ఇదే మాకు ఆస్తి. ఇంక అంతకన్నా ఏమీ లేవు.
తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎప్పటినుంచో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. కానీ నాకు టైం కుదరలేదన్నమాట. సో, మా రియల్ లైఫ్ అయితే ఇది. మా నలుగురు పిల్లల్ని బాగా చదివించుకోవాలి. సో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి. సో, మా ఒంట్లో ఊపిరున్నంత వరకి, మా శక్తి ఉన్నంత వరకి మా పిల్లల కోసం నేను, మా హస్బెండ్ అయితే పోరాడడానికి నిజంగా ఫ్రెండ్స్ సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి పని దొరికినా సరే చేయడానికైతే మేము సిగ్గుపడమన్నమాట. ఇంకా సిగ్గెందుకు పడాలి ఫ్రెండ్స్? తప్పు చేస్తే సిగ్గుపడాలి. అంతే తప్ప మనం ఏ పని చేసుకున్నా ఎవరు అడగడానికైతే సరిపోరన్నమాట. కష్టపడి ఏ పని చేసుకున్నా సరే అది తప్పేమి లేదు. సో, ఇంకా నేనైతే ఇంకా అటు డ్యూటీ చేసుకుంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ మనం చేయగలిగింది ఒకటే. అదేంటో అనేది నేను యూట్యూబ్‌లో అయితే ఛానల్ పెట్టాను. సో, తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే టౌన్‌కెళ్ళి మా అమ్మాయిని జాయిన్ చేసి, ఇంకా కొంచెం డీమార్ట్‌కైతే వెళ్ళి ఇంట్లో గోధుమ పిండి అవి అయిపోయినాయి. అవి తీసుకొని ఎన్నో కాదు ఫ్రెండ్స్, ఒక 4 సరుకులు తీసుకున్నాను. గోధుమ పిండి, బర్సీ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇంకొకటి సోడిపిండి తీసుకున్నాను. ఇంకైతే వచ్చేసాను. మా హస్బెండ్‌కి చపాతీ చేసేసాను. ఇంక మా పిల్లలకైతే ఫ్రైడ్ రైస్, ఇంకా మా మా మావయ్య గారికి, మా ఆడపడుచుకైతే వంకాయ పులుసు అయితే పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. సో, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మరెన్నో విషయాల కోసం, మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. ఓకే. మరొక వీడియోలో మీ ముందుంటాను. సో, అంతవరకి బాయ్. కీప్ స్మైలింగ్.